హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి మనకు అంటే ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. సో ప్రతి నెల పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వీళ్ళందరికీ సంబంధించి ప్రభుత్వం అయితే శుభవార్త ప్రకటించారు. సో ప్రతి నెల పెన్షన్లు తీసుకునే వాళ్ళు తప్పనిసరిగా గ్రామ సచివాలయాల్లో తమ యొక్క ఆధార్ కార్డులు అనేవి సమర్పించాలి అని చెప్పేసి అయితే చెబుతున్నారు. సో ఈ ఆధార్ కార్డులు ఎందుకు సమర్పించాలి, ఒకవేళ సమర్పించకపోతే మనకు పెన్షన్ అయితే రాదు అని చెప్పేసి చెబుతున్నారండి. అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. అలాగే ప్రతి నెల పెన్షన్లు పొందుతూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి పెన్షన్లు అనేవి కొన్ని కారణాల చేత వీరి యొక్క పెన్షన్ అనేది ప్రభుత్వం అయితే రద్దు చేస్తూ ఉన్నారండి. మీ యొక్క పెన్షన్ అనేది వస్తుందా రాదా అనేది తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసిన తర్వాత ఎలా చెక్ చేసుకోవాలో ఒక డౌట్ అయితే ఉంటుందండి. మీ దగ్గర పెన్షన్ ఐడి కార్డు ఉంది కదా, సో ఆ పెన్షన్ ఐడి కార్డులో మనకు పెన్షన్ ఐడి నెంబర్ అని చెప్పేసి ఒక నెంబర్ ఉంటుంది. సో దాన్ని ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేస్తే కనుక మీ యొక్క పెన్షన్ అనేది రన్నింగ్లో ఉంటే యాక్టివేషన్ అనేది చూపిస్తుంది. ఒకవేళ రన్నింగ్లో లేకపోతే కనుక ఇన్యాక్టివేట్ అని చూపిస్తుంది. దానికి సంబంధించి ఎందుకు ఇన్యాక్టివేట్ చేశారో కూడా రీజన్ అనేది ఉంటుంది. సో దాని ద్వారా ఏంటంటే మీరు మళ్ళీ కొత్త పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. యాక్టివేషన్లో చూపిస్తే భయపడాల్సిన అవసరం అయితే లేదు, మీకు పెన్షన్ అయితే వస్తుందండి. అయితే పెన్షన్దారులకు సంబంధించి మనకి ఏంటంటే ప్రభుత్వం ఒక శుభవార్త అయితే ప్రకటించారండి. అయితే ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో వీళ్ళందరికీ సంబంధించి శుభవార్త అనేది వర్తిస్తుంది. సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే విడుదల చేశారు. అయితే ఆ నోటిఫికేషన్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది మీకు చదివి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే పెన్షన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్ అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే మనకు పబ్లిష్ కావడం అయితే జరిగిందండి. రాష్ట్రంలోని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి పెన్షన్ బదిలీ చేసుకునేందుకు ప్రభుత్వం అయితే వెబ్సైట్ ఆప్షన్ అయితే ఓపెన్ చేసింది. గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి దరఖాస్తుతో పాటు పెన్షన్ ఐడి ఏ ప్రాంతానికి బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ జిల్లా, మండలము, సచివాలయం పేర్లు ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఆధార్ జిరాక్స్ కూడా అయితే అందించాలని చెప్పేసి అయితే చెబుతున్నారు. దీంతో స్వగ్రామాలకు రాలేని వారు తాము ఉండే ప్రాంతాల్లో పెన్షన్ అనేది తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది పెన్షన్దారులు ఒక ప్రాంతంలో ఉండి కొన్ని కారణాల చేత వాళ్ళు ఆ ప్రాంతాన్ని విడిచి వేరొక ప్రాంతానికి వెళ్ళి అక్కడే స్థిరపడి పనులు చేసుకుంటూ ఉన్నారు. సో వారికి ప్రతి నెల 1వ తేదీ వచ్చిన వెంటనే సో వాళ్ళు నెల ముందే అంటే మనకు ప్రతి నెల 30వ తేదీ కానీ 31వ తేదీ కానీ వచ్చి వాళ్ళు పెన్షన్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలామంది ఫేస్ చేస్తున్నారండి పెన్షన్దారులు. వీళ్ళందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అదిరిపోయేటటువంటి శుభవార్తనైతే ప్రకటించారు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తమ పరిధిలో అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడైతే పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారో అక్కడికి వెళ్ళి వెంటనే వారికి సంబంధించినటువంటి ఇప్పుడు వాళ్ళు ఎక్కడైతే పెన్షన్ కోరుకుంటున్నారో ఇవ్వమని అక్కడ ఉన్నటువంటి అడ్రస్తో పాటుగా ఆ జిల్లాకు సంబంధించి ఆ మండలానికి సంబంధించి సచివాలయంలో వారు పేర్లు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అలాగే ఆధార్ కార్డులు జిరాక్స్ కూడా మీరు చేసి ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. సో ఈ విధంగా ఇస్తే కనుక వాళ్ళు వెబ్సైట్లో నమోదు చేస్తారు. నమోదు చేసిన తర్వాత మీ యొక్క పెన్షన్ అనేది నెక్స్ట్ మంత్ నుండి మీరు ఇప్పుడు ఎక్కడైతే మీరు పెన్షన్ కావాలని చెప్పేసి సబ్మిట్ చేశారో డాక్యుమెంట్స్, సో అక్కడికే మీ యొక్క పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దీని ద్వారా ఏంటంటే మీరు ప్రతి నెల ముందు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి పెన్షన్ తీసుకొని మళ్ళీ వెళ్ళడము, సో ప్రతి నెల ఇది రావడం పోవడం ఈ ఇబ్బందితో అయితే మీరు అలసిపోతున్నారు. కాబట్టి సో ఇలాంటి ఇబ్బందులు అయితే పడాల్సిన అవసరం అయితే లేదండి. ప్రతి ఒక్కరూ మీరు ఆధార్ కార్డ్తో పాటు ఈ డాక్యుమెంట్స్ ఏదైతే వాళ్ళు అడుగుతారో డీటెయిల్స్, మండలము, జిల్లా, సో ఇంకా వానికి సంబంధించిన వివరాలు మొత్తం సమర్పిస్తే కనుక సచివాలయాల్లో సో వాటికి సంబంధించి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ పెన్షన్లకు సంబంధించి ఇతర పథకాలకు సంబంధించి వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.